అందరికీ హాయ్ అండి. మనం పంచదార బూందీ లడ్డూని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండిని ఇలా గ్లాస్తో కొలుచుకొని పోసుకోవాలి. 2 గ్లాసుల శనగపిండి పోసాం. ఇప్పుడు దీంట్లో ఇలా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బూందీ కరెక్ట్గా రావాలంటే పిండిని ఈ విధంగా కలుపుకుంటేనే వస్తుంది. పిండి రెడీ అయిపోయింది. బూందీ వేసుకోవాలి. ఇప్పుడు నూనె కూడా కాగిపోయింది. చూడండి, కాగిన నూనెలో ఇలా బూందీ గెరటితో లేదా మనకు చిల్లు గిన్నె ఉంటే దాంట్లో అయినా సరే ఇలా పిండి పోసుకొని బూందీ వేసేసుకోవాలి. బూందీ వేయగానే చూసారా బాగా నూనె పొంగింది. మనం ఈ నూనె పొంగు ఎప్పుడైతే ఆగిపోతుందో కొంచెం చూసుకోవాలి. బూందీని ఎక్కువగా వేగనివ్వకూడదు. ఎక్కువగా వేగిందంటే లడ్డు చుట్టుకోవడానికి బూందీ రాదు. తక్కువ వేగినా కూడా ఇబ్బందే, ఎందుకంటే బూజు వచ్చేస్తుంది. లడ్డు అనేది ఎక్కువ నిల్వ ఉండదు. అనేసి ఒక 1 మంత్ ఉండాలన్నా కానీ బూజు వచ్చేస్తుంది. చూడండి, కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ విధంగా మనం చేతితో కనుక ఇలా నలిపితే ఇలా అవ్వాలి. చూడండి, అలాగే మిగతా పిండిని కూడా బూందీని వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ముందు మనం బూందీ వేయగానే నూనె పొంగుతుంది, తర్వాత అది తగ్గగానే తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ బూందీని కొలుచుకోవాలి. లెక్క ప్రకారం అయితే 1 గ్లాసు పిండికి 2 గ్లాసుల బూందీ రావాలి. చూద్దాం. అలాగే 4 గ్లాసుల బూందీ కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు దానికి 4 గ్లాసుల బూందీ వచ్చింది కాబట్టి దానికి 2 గ్లాసుల షుగర్ పోసుకుంటున్నాం. పాకం కోసం ఒక అరంగులో వెలుతుతో పోసుకున్నాం. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వాటర్ దాంట్లో కలిపేసుకొని పాకం పట్టుకోవాలి. పంచదార ముందు కరగనివ్వాలి. పాకం వస్తుంది. ఇది చాలా త్వరగా పాకం వస్తుంది, ఎందుకంటే మరీ ఎక్కువగా అవసరం లేదు. అలాగని తీగ పాకం కూడా కాదు. చూడండి, కొంచెం ముందుగా చూస్తే ఇలా తీగ పాకం వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, ఇంకా పాకం రానివ్వాలి. చూడండి, ఇప్పుడు ఉండలా తయారవుతుందంటే పాకం వచ్చేసినట్లే. ఇట్లా నెయ్యి కూడా వేసేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని వేడి మీదే ఆ తర్వాత ఆ బూందీని కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అది కలుపుతూ ఉంటే దాంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు ఉంటుంది కదా, వాటిని నేతిలో వేయించుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరం ఉంటుంది కదా, దాన్ని కూడా పొడి చేసి దీంట్లో వేసుకోవచ్చు. మొత్తం బేసిన్లో వేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉండను చుట్టుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది, అయినా సరే తప్పదు, ఈ వేడి మీదే ఉండ చుట్టాలి. చూడండి, ఈ విధంగా ఒక చేతిలో ఉండను పెట్టుకొని ఇంకో చేతి 2 వేళ్లతో బొటన వేలు చూపుడు వేలుతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే లోపల ఉన్న బూందీ లోపల ఉన్న సిరప్ మొత్తం బయటకు వస్తూ ఆ ఉండ అనేది లడ్డు అనేది రౌండ్గా తయారవుతుంది. పైన చక్కగా పంచదార పాకం వస్తూ అలా రౌండ్గా తయారవుతుంది. చూడండి, చాలా రౌండ్గా నీట్గా లడ్డు తయారైపోయింది. చూశారు కదా, మనం ఇంట్లోనే ఇలా పంచదార బూందీ లడ్డుని తయారు చేసుకోవచ్చు. దీన్ని సార లడ్డు అని కూడా అంటారు. మిగతా బూందీతో మొత్తం ఇలా లడ్డూలు తయారు చేసుకోవాలి. లడ్డూలు తయారైపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.